హలో నమస్తే వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే బర్డ్ ఫ్లూ అనే భయంతో చాలా మంది గత కొంతకాలంగా చికెన్ తినడం మానేశారు. చికెన్ తినడం మానేసి ఫిష్కి, మటన్కి, ప్రాన్స్కి ఇలాంటి వాటికి ప్రియారిటీస్ ఇస్తున్నారు. అసలు నిజంగా కొంతమంది అధికారులు అయితే అసలు శాంపిల్స్ తీసుకున్నాం, బర్డ్ ఫ్లూ లేదు, బర్డ్ ఫ్లూ అసలు ఉంది కానీ మరీ అంత గోదావరి జిల్లాల్లో అయితే బర్డ్ ఫ్లూ లేదు, సో చికెన్ అన్నది ధైర్యంగా తినొచ్చని మరికొంతమంది అధికారులు అంటున్నారు. గుడ్లు కూడా తినొచ్చని అంటున్నారు. అసలు కానీ ఇవన్నీ జరిగినా సరే బర్డ్ ఫ్లూ ఉందన్న ఒక భయంతో చాలామంది ఏపీ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ చికెన్ తినడం మానేశారు. అక్కడి నుంచి చికెన్ ఇక్కడికి దిగుమతి కూడా రావడం మానేసింది. చాలా వరకు కూడా చికెన్ కొనుగోళ్లు తగ్గిపోయి అసలు నిజంగా బర్డ్ ఫ్లూ ఉందా లేదా, అసలు బర్డ్ ఫ్లూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని చికెన్ షాపులు మూసే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకు అంటే బర్డ్ ఫ్లూ అన్నది సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందంటే అసలు బర్డ్ ఫ్లూ అన్నది నిజంగానే మనుషులకు వచ్చింది, అసలు ఒక మనిషికి బర్డ్ ఫ్లూ వచ్చింది, దాని లక్షణాలు ఆ మనిషిలో కనబడుతున్నాయని కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ ఏ మనిషికి వచ్చింది లేదు, అది ఓన్లీ కోళ్ళకే వస్తుంది. అది కూడా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే కోళ్ళకి రాదు. అది కూడా ఇప్పుడు మన ఏపీలో ఉన్న ఉష్ణోగ్రతకి బర్డ్ ఫ్లూ సోకే అవకాశమే లేదని అధికారులు శాంపిల్స్ ద్వారా నిర్ధారించారు. ఇప్పుడు చికెన్ తినొచ్చా లేదా అన్నది ఒక సందిగ్ధంలో పడిపోయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్రత చాలా తక్కువ ఉందని, ప్రజలు అనవసరంగా తప్పుడు ప్రచారాలు నమ్ముకుని చికెన్ తినడం మానేయొద్దని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు సూచనలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చికెన్ వినియోగంపై మేళాలు నిర్వహిస్తామని, మేళాలు నిర్వహించినప్పుడు అన్ని సక్రమంగా చెక్ చేసుకుని చికెన్ తినవచ్చని మేళాలు నిర్వహిస్తామని దామోదర్ నాయుడు తెలిపారు. చికెన్ తో పాటు ఎగ్ మేళాలు సైతం నిర్వహిస్తామని దామోదర్ నాయుడు తెలిపారు. కోళ్ల ఫాముల్లో బయో సెక్యూరిటీ నిర్వహిస్తారని పిలుపునిచ్చారు. మరోవైపు బర్డ్ ఫ్లూ లేనిపోని భయాలు సృష్టించడం వల్ల ఎక్కువ మంది చికెన్, గుడ్లు తినడం మానేశారు. గుడ్లు ధరలు బాగా పడిపోయాయి. దీంతో రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. రాష్ట్రంలో దాదాపు 8.5 కోట్ల కోళ్లున్నాయి. అయితే ఇందులో బాయిలర్ కోళ్లు, లేయర్ కోళ్లు 4 కోట్ల చొప్పున ఉన్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా అమ్మకాలు ఆందోళనకర రీతిలో పడిపోవడం వల్ల కోళ్ల పెంపకాల దారులు పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. కొత్తగా ఎవరు కోళ్లు పెంచడం లేదు. దీంతో ఎవ్వరు కోళ్ల పెంపకం తీసుకోవట్లేదు. కోళ్ల పెంపకం తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత చేదాటక ముందే దీని గురించి అధికారులు దృష్టి సారించారు. కొన్ని రోజులుగా లైవ్ కోడి 180 రూపాయలు ధర ఉంటే ఒక్కసారిగా 90 రూపాయల ధరకు పడిపోయింది ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం వల్ల. గుడ్డు కూడా అలాగే ఉంది. ఒక గుడ్డు 5.50 పైసలు చొప్పున ఉన్న గుడ్డు ఒక్కసారిగా 3.50 పైసలకు దిగిపోయింది. అసలు ఇలానే ఈ పరిస్థితి నెలకొంటే కోళ్ల వ్యాపారుల పరిస్థితి ఏంటి అని ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి సారించింది. బర్డ్ ఫ్లూ ప్రభావంతో ఎవరు చికెన్, గుడ్లు తినడం మానేయొద్దని, అన్నిటినీ సక్రమంగా చెక్ చేసిన తర్వాతే ఇవి బయటకు వస్తున్నాయని అధికారులు ప్రకటిస్తున్నారు. శాంపుల్ ప్రకారంగా అసలు బర్డ్ ఫ్లూ అన్నది లేదు అని, ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందని, చికెన్ అండ్ ఎగ్ తినాలని ఉంటే తినొచ్చని, ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. ఇప్పుడు గుడ్లు అవి తినడం వల్ల శక్తిగా పౌష్టిక ఆహారం అయితే చికెన్, మాంసం ఇలాంటి వాటిల్లోనే ఉంటుందని, అటువంటప్పుడు గుడ్లు తినడంలో తప్పేమీ లేదని, గుడ్లు తినడం వల్ల, చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందని సోషల్ మీడియాలో అనేక రకమైన దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, అటువంటి వాటిని నమ్మొద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే ఎగ్ ఇంకా చికెన్ మేళాలు నిర్వహిస్తామని, వాటిలోనే చికెన్ తినొచ్చని వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. అసలు చికెన్ తినొచ్చా లేదా, అసలు చికెన్ బర్డ్ ఫ్లూ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా, మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా టీవీ24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ 24 స్టూడియోస్.